కుమార్తె అంటే సొంత ఆస్తి కాదు. ఆమె పెళ్లికి అంగీకారం తెలపండి. తల్లిదండ్రుల పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. ఇక మైనర్‌గా ఉన్న తన కుమార్తెను పెళ్లి చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కుమార్తె అంటే మీ ఇంట్లో వస్తువు కాదు. ఆమె పెళ్లికి అంగీకారం తెలపటం తల్లిదండ్రులుగా మీ బాధ్యత అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్‌ల ధర్మాసనం విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. పెళ్లి సమయానికి మీ కుమార్తె మైనర్ కాదు. ఆ పెళ్లి మీకు ఇష్టం లేనందున వివాహం ఆడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కేసు పెట్టారు. అతడిని జైల్లో పెట్టే అధికారం మీకు లేదు. మీ కుమార్తె మీ సొంత ఆస్తి కాదు. ఆమె ఒక వస్తువు కాదు. ఆమె పెళ్లికి ఆమోదం తెలపండి అని సూచించింది. పెళ్లైన సమయానికి తమ కుమార్తె మైనర్ అని తెలిపేందుకు తల్లిదండ్రులు చూపిన పుట్టిన తేదీ సర్టిఫికెట్ తదితరాల్లో తేడాలున్నాయని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. తమ కుమార్తెను నిర్బంధించి లైంగిక దాడి చేశాడంటూ మహేంద్రపూర్‌కు చెందిన పిటిషనర్ దంపతులు వేసిన కేసును ఆగస్టు 16వ తారీఖున మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ కొట్టివేసింది. ఆమె మేజరేనని, ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటుందని స్పష్టం చేసింది.